Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం పిక్సెల్ టాబ్లెట్ విత్ డాకింగ్ స్టేషన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దీన్ని మనం ఒక టాబ్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఆ టాబ్లెట్ని డాకింగ్ స్టేషన్కి అటాచ్ చేస్తే ఒక గూగుల్ నెస్ట్ డివైస్ లాగా వాడుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో ఏదైనా స్మార్ట్ డివైసెస్ ఉంటే వాటన్నిటిని మనం ఈ గూగుల్ డివైస్కి కనెక్ట్ చేయొచ్చు. అసలు దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి బాక్స్లో ఏమేమి వస్తున్నాయి, ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి పిక్సెల్ టాబ్లెట్. మీరు ఇక్కడ చూస్తే పిక్సెల్ టాబ్లెట్ విత్ ఛార్జింగ్ స్పీకర్ డాక్ అని ఉంటుంది. పైన చూస్తే మనకి గూగుల్ లోగో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పిక్సెల్ టాబ్లెట్ యొక్క బ్రీఫ్ ఇమేజ్. ఆన్ ద లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి పిక్సెల్ టాబ్లెట్ అండ్ అలానే డాకింగ్ ఇమేజ్ ఉంటుంది. ఆన్ ద రైట్ సైడ్ చూస్తే మనం ఆ టాబ్లెట్ని డాక్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే బ్రీఫ్ శాంపుల్ ఇమేజ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు పిక్సెల్ టాబ్లెట్ విత్ ఛార్జింగ్ స్పీకర్ డాక్ అని ఉంది. ఇది వచ్చేసి 128 GB వర్షన్ అనమాట. కింద వచ్చేసి మనకి సీరియల్ నెంబర్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఇక్కడ 2 పుల్ టాబ్స్ ఉన్నాయి, వన్ ఆన్ ద బాటమ్ అండ్ ది అదర్ ఆన్ ద టాప్. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 తడా. సో ఇది వచ్చేసి టాబ్లెట్, తర్వాత చూద్దాం. నెక్స్ట్ చూడొచ్చు మనకి ఇక్కడ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ లో మనకి లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఒక బుక్లెట్ ఉంటుంది అండ్ అలానే సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్. సో బాక్స్ లో చూస్తే మనకి ఇక్కడ ఒక చార్జర్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద చార్జర్ అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది USB-Cతో కానీ లేకపోతే USB-Aతో కానీ రాదు. ఇది వచ్చేసి మనకి ఒక లావ్ పిన్ చార్జర్ లాగా వస్తుంది. దీన్ని మనం ఈ డాక్ కి కనెక్ట్ చేసుకుంటాం. సో ఒకసారి ఇప్పుడు డాక్ ఎలా ఉంటుందో చూద్దాము. ఈ డాక్ మనకి డాకింగ్ స్టేషన్ లాగా అండ్ అలానే స్పీకర్ లాగా వర్క్ అవుతుంది. మనకి గూగుల్ నెస్ట్ ఉంది కదా, సో మనం ఈ టాబ్లెట్ ని ఒక గూగుల్ నెస్ట్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చూస్తే మనకి మొత్తం స్పీకర్స్ ఉంటుంది, మొత్తం ఒక మెష్ లాగా విత్ G ఆన్ ద లోగో అండ్ ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్. సో ఇలా పెట్టి దీని మీద మనం టాబ్లెట్ ని అటాచ్ చేసుకోవడానికి. సో బాక్స్ లో అయితే అంతకు మించి ఏం లేవు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ట్యాబ్ గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి టాబ్లెట్, మనకి ఇది కూడా మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్ తో వస్తుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో ఇది వచ్చేసి మనకి పోర్సిలిన్ కలర్ అనమాట. టోటల్ గా 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ టాబ్లెట్ చూడొచ్చు, ఇది వచ్చేసి 11 ఇంచెస్ టాబ్లెట్ అనమాట. కంప్లీట్ గా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో డిజైన్ చేశారు. అల్యూమినియం ఫ్రేమ్ అయినప్పటికీ స్మూత్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి G అని చెప్పి గూగుల్ వాళ్ళ లోగో ఉంటుంది. కింద వచ్చేసి మ్యాగ్నెట్స్ ఉంటాయి ఫర్ డాకింగ్. సో ఒకసారి ఇక్కడ మీరు మ్యాగ్నెట్స్ చూడొచ్చు, చాలా మ్యాగ్నెట్స్ ఉంటాయి లోపల ఆ డాకింగ్ స్టేషన్ కి ఫర్మ్ గా అటాచ్ అయి ఉండడం కోసం. సో మీరు వాడుకున్నంత సేపు టాబ్లెట్ ని వాడుకున్న తర్వాత ఈ డాకింగ్ స్టేషన్ దగ్గర జస్ట్ మనం డాక్ చేస్తే చాలు, అలా అటాచ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనకి అది ఎయిర్ లో స్టాండ్ అయి ఉంది అనమాట. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ చూసారా డాకింగ్ స్టేషన్ కి కంప్లీట్ గా అటాచ్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం గూగుల్ నెస్ట్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లో ఉన్న ఏ స్మార్ట్ డివైస్ అయినా గూగుల్ నెస్ట్ తో పనిచేసేది ఫ్రమ్ నౌ ఆన్ మనకి పిక్సెల్ టాబ్లెట్ తో వర్క్ అవుతుంది. సో డివైస్ ఆన్ చేయగానే మనకి ఇలా గూగుల్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ చూస్తే మనకి వైట్ పెజల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఆన్ ద టాప్ చూసుకుంటే మనకి 2 స్పీకర్స్ ఉంటాయి విత్ 1 మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 2 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి లాక్ ఆర్ అన్లాక్ బటన్ విత్ ఫింగర్ ప్రింట్. మనకి పిక్సెల్ ప్యాడ్ లో అయితే మనకి ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. OnePlus ప్యాడ్ లో అబ్జర్వ్ చేస్తే ఇది ఓన్లీ జస్ట్ లాక్ ఆర్ అన్లాక్ బటన్ అనమాట. దాంట్లో మనకి ఫింగర్ ప్రింట్ ఉండదు. ఈ కిందది వచ్చేసి వాల్యూమ్ లాకర్స్. బాటమ్ లో చూస్తే మనకి USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్ అండ్ అలానే ఆన్ ద 2 సైడ్స్ వచ్చేసి స్పీకర్ గ్రిల్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 493 గ్రామ్స్ ఉంటుంది. డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉంది, ప్రీమియం క్వాలిటీ ఉంది. ప్రీవియస్ గా ఈ గూగుల్ నెస్ట్ ఉండేదన్నమాట చిన్నది, దీని నుంచి పెద్ద సైజ్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. డిజైన్ సిమిలర్ గానే ఉన్నప్పటికీ ఇది మనం ఒక టాబ్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ విత్ హ్యాండ్ హెల్డ్. ఇది యూజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా దీనికి అటాచ్ చేసుకుంటే ఒక గూగుల్ నెస్ట్ డివైస్ లాగా మనం మన ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైజెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి కంప్లీట్ డాకింగ్ స్టేషన్ పెద్ద సైజ్ ని ఇంప్రూవ్ చేశారు. సో మొత్తం స్పీకర్స్ తో వస్తుంది. సౌండ్ అయితే చాలా లౌడ్ గా ఉంటుంది. సో మనకి బ్యాక్ సైడ్ ఉన్న డాకింగ్ స్టేషన్ ని 3 వేస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ టాబ్లెట్ ని డాకింగ్ స్టేషన్ లాగా యూజ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి ఒక స్పీకర్ లాగా వాడుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మన ఇంట్లో ఏదైనా స్మార్ట్ డివైసెస్ ఉంటే వాటన్నిటికీ కనెక్ట్ అవుతుంది. మా ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైసెస్ అని దీనికి కనెక్ట్ అయ్యాయన్నమాట. ఫర్ సపోజ్ ఇంట్లో AC ఉంటుంది, దాని టెంపరేచర్ ని మనం థర్మోస్టాట్ తో కంట్రోల్ చేయవచ్చు. సో దాన్ని కూడా మనం గూగుల్ నెస్ట్ కి కంట్రోల్ చేసాం. సో ఒకసారి చూద్దాం ఎంత బాగా వర్క్ అవుతుందో. ఓకే గూగుల్, టర్న్ ద లివింగ్ రూమ్ టు 70. Got it. Setting the living room to 70 degrees.
సో చూసారు కదా, నా లివింగ్ రూమ్లో ఉన్న టెంపరేచర్ని 70 degreesకి అయితే చేంజ్ చేసేసింది. ఇలా మనం ఒక గూగుల్ నెస్ట్ని వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. నేనైతే దీని యొక్క స్పీకర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీకి అయితే వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఒకసారి అయితే నేను మీకు ఒక ఆడియో అండ్ వీడియో బిట్ ప్లే చేసి చూపిస్తాను. డాక్ చేసి దీని నుంచి సౌండ్ ఎంత వస్తుందో చూద్దాం, అండ్ అలానే జస్ట్ ట్యాబ్లెట్ నుంచి సౌండ్ ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. గాజులు లేకుండా కొట్టాల్సింది మ్యామ్. లేకుండా కొట్టాడుగా, చెప్పాడా? ఇప్పుడు ఒకసారి ప్యాడ్ నుంచి ఎంత వస్తుందో చూద్దాం. సో చూసారు కదా, సౌండ్ అయితే చాలా లౌడ్గా ఉంది. సో కమింగ్ టు ద డిస్ప్లే, ఇది వచ్చేసి 10.95 inches అనమాట, అంటే ఆల్మోస్ట్ 11 inches డిస్ప్లే. దీంట్లో మనకి IPS LCD డిస్ప్లేని అయితే యూస్ చేశారు. ఇది చూస్తే మనకి చుట్టూ వైట్ బెజల్స్ ఉండడం వల్ల స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 79.7% ఉంటుంది. రెజల్యూషన్ వచ్చేసి 1600x2560 పిక్సెల్స్ ఉంది. దీంట్లో మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60 Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి మనకి 500 nits దగ్గర ఉందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ అయితే ఓకే, బాగానే అనిపించింది ఇండోర్స్లో యూజ్ చేయడానికి. అవుట్డోర్స్లో అయితే కనుక 500 nits కొంచెం తక్కువగా అనిపిస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది Android 13తో వస్తుంది. సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. స్టాక్ ఆండ్రాయిడ్, దీంట్లో ఎటువంటి లేయర్స్ అయితే యాడ్ చేయలేదు. దీంట్లో మనకి మెటీరియల్ యూ ఫీచర్ కూడా ఉంటుంది. సో మనం పెట్టిన వాల్ పేపర్కి తగ్గట్టుగా మన యాప్ ఐకాన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఇప్పటి వరకు మనకి పిక్సెల్ ట్యాబ్స్లో వచ్చిన సాఫ్ట్వేర్స్ అన్నిటితోనూ కంపేర్ చేసుకుంటే ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ చాలా స్మూత్గా ఉంది. కింద మనకి కొత్తగా ఒక డాకింగ్ స్టేషన్ ఇచ్చారనమాట. ఏదైనా యాప్లో ఉన్నప్పుడు కింద నుంచి పైకి స్వైప్ చేస్తే మనకి డాకింగ్ స్టేషన్ వస్తుంది. ఆ డాకింగ్ స్టేషన్లో ఉన్న యాప్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి హోమ్ స్క్రీన్ మీద డ్రాప్ చేస్తే మనకి స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో మనం 2 apps ఎట్ ఎ టైం యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రీసెంట్ మెనూ ఓపెన్ చేయగానే ఇక్కడ చూసారా మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదు ఏదైనా టెక్స్ట్ కాపీ చేయాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మీరు ఏదైనా యాప్ని స్ప్లిట్ స్క్రీన్లో యూస్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ క్లిక్ చేసి మీకు కావాల్సిన యాప్స్ని డ్యువల్ స్ప్లిట్ స్క్రీన్లో యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ డాకింగ్ స్టేషన్ ఇచ్చారు కాబట్టి హబ్ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. దీంట్లో మనకి స్క్రీన్ సేవర్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఏదైనా ఆర్ట్స్ కానీ మీ గూగుల్ ఫొటోస్లో నుంచి ఫొటోస్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే మనకి స్క్రీన్ సేవర్ లాగా వస్తుంది. సో మీరు డాక్స్ చేసినప్పుడు మనకి మన ఫొటోస్ అన్నీ 1 by 1 వెళ్తూ ఉంటాయి. దీంట్లోనే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం గూగుల్ టీవీకి మనం క్యాష్ చేస్తూ ఉంటాం కదా, సిమిలర్గా మనం ఈ హబ్ మోడ్లో మనకి క్యాష్ టు డివైస్ అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. సో ఏదైనా మనం ఈ డివైస్లోకి క్యాష్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక మినీ టీవీ లాగా యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఇది గూగుల్ డివైస్ కాబట్టి 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ అలానే ప్రాంప్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటుంది. బికాస్ స్టాక్ ఆండ్రాయిడ్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ మనకి పిక్సెల్ డివైసెస్కి వచ్చిన తర్వాత ఏ డివైస్కి అయినా సరే సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద చిప్ సెట్, దీంట్లో గూగుల్ టెన్సర్ G2 చిప్ సెట్ని యూస్ చేస్తున్నారు, విచ్ ఈస్ 5 nanometers. ఇదైతే మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్తో వస్తుంది. GPU చూసుకుంటే మాలి G710 అయితే యూస్ చేస్తున్నారు. మనకి గూగుల్ పిక్సెల్ 7 Proలో ఏ చిప్ సెట్ని అయితే యూస్ చేశారో సేమ్ చిప్ సెట్ని అయితే మనకి ఈ పిక్సెల్ టాబ్లెట్లో కూడా యూస్ చేస్తున్నారు విత్ 8 GB RAM. దీంట్లో టోటల్ 2 కెమెరాస్ ఉంటాయి, 1 on the front and 1 on the rear. రెండు వచ్చేసి మనకి 8 megapixel లెన్స్తో వస్తాయి. వీడియో అయితే మనం 1080p వీడియో at 30 FPS షూట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.2 సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో 27 watts బ్యాటరీ ఉంటుంది అనమాట. మనం దీన్ని USB-Cతో కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇక్కడ సైడ్ చూస్తే మనకి USB-C పోర్ట్ ఉంటుంది. లేదు మనం జస్ట్ నార్మల్గా యూజ్ చేసుకొని ఈ డాకింగ్ స్టేషన్ మీద వదిలేసినా మనకి కంప్లీట్గా ఇది ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ప్రోస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రో వచ్చేసి డాకింగ్ స్టేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక గూగుల్ నెస్ట్ డివైస్ లాగా యూజ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి మనకి దీని యొక్క స్పీకర్ క్వాలిటీ అయితే క్రేజీగా ఉంది. థర్డ్ వచ్చేసి దీని యొక్క సాఫ్ట్వేర్ స్టాక్ ఆండ్రాయిడ్. సో థర్డ్ లేయర్ ఎటువంటిది ఉండదు కాబట్టి స్టాక్ ఆండ్రాయిడ్. ఫోర్త్ వచ్చేసి దీని యొక్క డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది. కాన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ కాన్ ఏంటి అంటే మనకి USB-C ఛార్జింగ్ అవైలబుల్ ఉన్నప్పటికీ మనకి బాక్స్లో అయితే USB ఛార్జర్ ఇవ్వలేదు, ఓన్లీ డాకింగ్ స్టేషన్కి ఛార్జ్ చేసే వైర్నే ప్రొవైడ్ చేస్తున్నారు. కాన్ ఏంటి అంటే అఫీషియల్గా మనకి ఇండియాలో ఈ ప్రోడక్ట్ అయితే రిలీజ్ చేయలేదు. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్ త్రూ మాత్రమే మనం పర్చేస్ చేయగలం. అమెజాన్లో అవైలబిలిటీలోకి వస్తే
వస్తే ప్రైస్ వచ్చేసి ఇన్ బిట్వీన్ 40,000 to 50,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనకి అవైలబిలిటీకి వస్తే నేను దీని పర్చేసబుల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ పిక్సెల్ టాబ్లెట్ విత్ డాకింగ్ స్టేషన్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.